గత 3 సంవత్సరాలుగా సిద్దిపేట జిల్లా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ విద్యార్థులకు ఫీజుల నిధులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ మాల పేరెంట్స్ కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిధులు మంజూరు కాకపోవడంతో స్కూల్ మేనేజ్మెంట్ విద్యార్థులను స్కూలుకు రావద్దని చెప్పి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి గడ్డం వివేక్ అన్న గారిని కలిసి 4 సంవత్సరాల నుండి ఈ నిధులు రావడం లేదు. దగ్గర 4 నుంచి 3 సంవత్సరాల నుండి కాకుండా పిల్లలకు బుక్స్ కానీ మరియు స్కూల్ బస్సులు కానీ రెసిడెన్షియల్ కానీ కల్పించడం లేదు. స్కూల్ వాళ్ళను మేము ఒత్తిడి చేసే వరకు ఒత్తిడి చేసినాం. ఎందుకంటే వాళ్ళు కూడా అంటారు మేము 4 సంవత్సరాలు అవుతుంది అయ్యా మేము స్కూల్ ఎట్లా నడుపుకోవాలి, మేడంలో వాళ్ళకు జీతాలు ఎట్లా ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు కూడా బాధపడుతున్నారు. మేము గవర్నమెంట్ని ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాము. 4 సంవత్సరాల నుండి పెండింగ్ ఉన్నటువంటి డబ్బులు తొందరగా చెల్లించాలి. చెల్లించి మా పిల్లలపై ఒత్తిడి లేకుండా మీరు డబ్బులు చెల్లిస్తేనే వాళ్ళు మాకు ఎడ్యుకేషన్ చెప్తా అంటారు. ఈ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు బుక్స్ కూడా కొనలేదు. బుక్స్ కూడా కొనకపోయినా మాది మేము కొనుక్కుంటామని ముందుకు వచ్చినా వాళ్ళు ఫీజు కట్టకపోతే స్కూల్కి రానియమంటారు. ఇప్పుడు వాళ్ళ మీద కూడా మేము ఒత్తిడి చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకు డబ్బులు రాలేదంటారు వాళ్ళు డైరెక్ట్. డబ్బులు రానంటారు. అందుకే ఈరోజు వివేకానంద గారు కొత్తగా మన జిల్లా మినిస్టర్ అయిన వచ్చినందుకు అన్నగారు కూడా చెప్పడం జరిగింది. అన్నగారు కూడా సానుకూలంగా స్పందించి ఇది నేను అక్కడికి సచివాలయం కానీ అక్కడ కానీ ఈ లెటర్ను పంపుతా మీకు కంపల్సరీ మనకు న్యాయం చేస్తా అని చెప్పి వివేకానంద గారు కూడా మనకు తెలియజేయడం జరిగింది. కావున అధికారులు కూడా ఇది చొరవ తీసుకొని ఈ సంవత్సరం అయ్యేటువంటి అడ్మిషన్లు కూడా తొందరగా చేపట్టాలని నేను మాల మహానాడు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పేరెంట్స్ తరఫున కూడా తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్, జై మాల.